ధ్యానము కొరకు సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వారి గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. చాలా ఇక్కడ రాయబడినటువంటి మాటలో తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడిపోతుందంట. ఉరి ఎవరేస్తారో పక్షులకి? వేటగాళ్ళు కదా. వేటగాళ్ళు ఏం చేస్తారు? ఉరి వండుతారు. ఎలా వండుతారు? లాలిన చేస్తారు. ఆహారం పెట్టినట్టుగా చూడండి, అక్కడ అంతా కూడా ఆహారం అంతా వేస్తే ఇది ఏం చేస్తుంది? పాపం, అబ్బా నాకు ఆహారం దొరికింది, అబ్బా అబ్బా అబ్బాయి తిని, అబ్బా నాకు అవసరం వేసారు, ఎంత వచ్చేవాడిని తింటూ 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 వెళ్ళి ఏం చేస్తుందమ్మా? ఉరుచుగా పడిపోతుంది. ఆడేం చేస్తాడో చంపేస్తాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక, తెలియదు పాపం దానికి. ఆమె ఏం చేస్తుందంటే, అబ్బా తిండి దొరికేస్తుంది కదా, మనకి ఈజీగా దొరుకుతుంది కదా, ఇది మనకి ఇవ్వబడినటువంటి మేలుకరమైనటువంటి మార్గము, ఇది హానికరము కాదు, ఇది క్షేమకరమైన మార్గం అని నెమ్మదిగా వెళ్ళదంట. అది ఉరి యొద్దకు త్వరపడిపోతుందంట. ఎందుకు? తింటూ 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 వెళ్ళి మొత్తం మీద ఏం చేస్తుందమ్మా? దాంట్లో పడిపోతుంది, పట్టబడిపోతుంది. ఇప్పుడు చూడండి, వెనకైనా ఏమైనా మనము కూడా అలాగే కదమ్మా చేస్తాం. ఏం చేస్తాము? చక్కగా దానికి ఏదంటే ఇష్టమో అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు? ఎడిచిపెడతారు. కొంతమంది ఏదేదో పెట్టి మొత్తమే దానికి ఇష్టమైనట్టుగా ఆకర్షిస్తారు. ఆకర్షణ లేకపోతే వస్తుందమ్మా? ఆకర్షిస్తారు. ఎండి చెప్ప మంచి స్మెల్ అనుకుంటుంది, వస్తుంది, పట్టుబడిపోతుంది, బయటకు పట్టుకొని చంపేస్తాం. ఈ రోజున అదే మాట ఇక్కడ రాస్తున్నారు. ఏమనగా, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లుగా వాని గుండెను అంబు చూల్చి వరకు వాడు దాని వెంట పోయెను అని రాయబడింది. ఈ రోజున దేవుడు ప్రత్యేకంగా ఒక పక్షుల కొరకు మాట్లాడడం లేదు, కానీ పక్షిలాగున మనుషులమైనటువంటి మనము కూడా ఉరి యొద్దకు వెళ్ళిపోతున్నాము అని ప్రభు చెప్తున్నారు. చూడండి, అదే మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘములకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. చూడండి, ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటి అనగా, అతడు ఎంత పాలై అపవాది గురిలో పడిపోకుండానట్లు. ఎందాక మనం ఎవరు ఊరది? పక్షికి ఉరి వేస్తాడు. ఎవడేస్తాడు? అపవాది లేదు. ఆడికి అక్కడ అవసరం లేదు. పక్షి, ఈ పక్షికి ఉరి ఎవరేస్తాడమ్మా? వేటగాడికి కావాలి కాబట్టి వేటగాడి ఉరేస్తాడు. ఈ రోజున మనుషులమైనటువంటి మనకి ఉరి వేసేది వేటగాడు కాదు, కానీ ఇక్కడ స్పష్టంగా రాయబడింది అపవాది ఉరి. ఆ దినాన పక్షుల కొరకు మనం మాట్లాడేమో, పక్షులకు వేటగాడు ఏ రీతిగా అయితే ఉరేస్తాడో, మీ కొరకు మనుషులమైనటువంటి మన కొరకు, సంఘముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మన కొరకు అపవాది ఉరి వేస్తాడంట. ఆ ఉరిలో మనం ఏమైపోతాం? చిక్కుబడిపోతాం. చూడండి, ఆ పక్షిని ఉరి ఎలా వేసాడు వేటగాడు? ఇష్టమైనటువంటి దానిని, ఇష్టమైనటువంటి గింజలు, ఒకవేళ ఎలుకలు పట్టుకోవాలా, ఇష్టమైన దానిని, ఏదో ఒకటి ఏది ఇష్టమో దానిని చూపిస్తారు. దానిని చూపించి దగ్గరికి వచ్చే వరకు నెమ్మదిగా లాగుతారు. దాని ఏం చేస్తుంది? ఆ పక్షి ఏం చేస్తుంది? ఆశపడిపోయి దగ్గరికి వచ్చేస్తుంది, తింటది, పట్టబడిపోతుంది. ఈ రోజున మనిషిని కూడా అదే విధముగా ఎర వేస్తాడని దేవుడు చెప్తున్నాడు. అపవాది ఎర వేస్తుంది. అయితే చూడండి, ఈ యొక్క అపవాది ఎలా వేస్తుంది? అపవాది ఎర ఎలాగుంటది? అపవాది మనిషి మీద ఎర ఏమేస్తుంది? ఎలాగేస్తుంది? పక్షులకి ఏమేస్తాయమ్మా? పక్షులకి గింజలేస్తుంది. ఇప్పుడు మనము ఎలకల్లో ఇంకా పట్టుకోవాలంటే వాళ్ళకి తెలుస్తుంది. పక్షులు చూడండి, పశువులు పట్టుకోవాలంటే ఏం వేయాలో. ఇప్పుడు మా యాపిల్ బాబు ఉన్నాడు అనుకోండి, మా రాక్సిని బోర్డులో ఇయ్యాలి. ఆడవాళ్ళకి ఎలా వేస్తాడు? ఏమేస్తాడో తెలుసా? ఒక చిన్న చికెన్ మొక్క ఏదో ఉంటాడు, తినేది ఏదో ఉంటాడు,
అంటాడు, అదేమో దాని వెనకాల వెళ్ళిపోతుంది, వెళ్ళిపోగానే తలుపు చేస్తాడు, లోపలేస్తాడు, గడేసేస్తాడు. హల్లెలూయా. ఓరుకునే చేర్చులకు ఏదో పట్టుకుని రమ్మంటే వస్తుందా అంటే, సేమ్ దేవుడి యొక్క వాక్యం ఏమని రాయబడి ఉందంటే, అపవాది కూడా ఉరి వేస్తాడంట. మనకి ఉరి నొక్కుతాడు, మనల్ని ఎలాగైనా సరే వాడి ఉరిలో వాడి ఎర్రలో పట్టుకోవాలని చూస్తాడు. అయితే ఈ రోజున అసలు అపవాది ఉరి ఏంటి, ఎలాగుంటది? పక్షులకి గింజలు వేస్తారు, లేదంటే దేనికి ఏది కావాలో అలా వేస్తారు. ఈ రోజున మనుషులకు అపవాది ఉరి వేస్తాడు కదా, ఎలా వేస్తాడు ఉరి, ఏ వేస్తాడు ఉరి? ఈ రోజున 3 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తులను, చాలమ్మా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను. ఈరోజు చూడండి, అపవాది ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా ఫస్ట్ మనిషికి వేసే ఉరి ఏంటి? ఉరి దేని ద్వారా వేస్తాడు ఉరి అనగా, చూడండి ధనము. ఈ రోజున మనుషులకు ఎక్కువ ఉంటుంది, ఏముంటుందంటే ఇక్కడ రాయబడింది, ధనవంతులంతకు అపేక్షించువారు అని రాయబడింది. ధనవంతులంతకు అపేక్షించువారు. ఈ రోజున అపవాది వేసే మొట్టమొదటి ఉరి ఏంటి అనగా ధనము. ఏంటమ్మా? ధనము. ఎందుకు ధనము అనగా అవసరం. ఇప్పుడు పిల్లలు ఆకలి 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 అంటారు, తల్లి ఏం చేయాలి? ఏదో ఒకటి పెట్టాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మ చూడండి తౌడు బియ్యం ఇవ్వమంటే ఇస్తారమ్మా, ఏమి ఇస్తావు మాకు, ఏం పెడతావు మాకు అంట. అంటే ఈ రోజున మనిషి బ్రతకాలంటే ఏం కావాలమ్మా? డబ్బు. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఏంటి ఆశ? ధనము సంపాదించాలి. తప్ప ధనం ఉండడం తప్పు కాదు. కానీ ఆ ధన సంపాదనకు మనం ఏ మార్గాలు ఎన్నుకుంటున్నామో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ధనాశ అంటే ధనము సమకూర్చుకోవడం తప్పు కాదమ్మా. మన పిల్లల్ని పెంచుకోవడానికి, మనది మనకు, మన పిల్లలకు, లేదంటే మనం ఎవరికి సహాయం చేయడానికి, దేని కొరకైనా మొత్తం మీద మనిషికి ఏం కావాలి? ధనము కావాలి. అయితే ధనవంతులకు అపేక్షించి వారు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? ధనము కావాలి కనుక లోకంలో మొట్టమొదటిగా మనిషి మీద అపవాది వేసే ఎర ఏంటి అనగా ధనము. ఈ యొక్క ధనమునే అపవాది ఏం చేస్తుంది అనగా ఎర్రగా వేస్తుంది. అయితే వాడు వేసే ఎర ఎలా ఉంటుంది అనగా, చూడండి న్యాయబద్ధమైనదిగా ఎప్పుడు కూడా ఉండదు అపవాది యొక్క ఎర. వాడు ఏం చేస్తాడంటే అన్యాయముగా ఎలాగ సంపాదించాలి. చూడండి వాక్యం ద్వారా చూద్దాము. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనము. మనుషులు వట్టి నేల వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందర పడుట గాలికి కదా వారి ధనమును కూర్చుకుందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ఈరోజు చూడండి అందరికీ కూడా ఇదే ఆశ, తనాశ. ఈరోజు చూడండి మనం కష్టపడతాము, పని చేసుకుంటాము, మనకు రావడము అది తప్పుకోదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ధనాపేక్ష వారికి ఎలా ఉంటుందంటే, నాది నాకు అనుకోరు. ఎదుటి వారికి రావాల్సింది కూడా నాకే కావాలి. ఎదుటి వారిని మోసం చేస్తారు కదా ఈ లోకంలో. ఎందుకు చేయాల్సి వస్తుందమ్మా మోసం? వారిని మోసం చేసి డబ్బులు లోకల్ చూడండి, ఎక్కడైనా మోసం లేకుండా వ్యాపారం ఉంటుందమ్మా. పాలలో మోసమే, అవునమ్మా, పండ్లలో మోసమే, కూరగాయల్లో మోసమే. ఆకర్షించడానికి ఎలాగ ఆకర్షిస్తాడు? కళ్ళకు ఇంపుగా అందమైన పెద్ద పైన పెడతాడు. అబ్బా బాగున్నాయని వెళ్ళిపోతాం మనం. చక్కగా ఏం చేస్తాడు? మనల్ని మోసం చేస్తాడు. ఈ లోకంలో ఈ మోసము దేని కొరకు మోసం అనగా, ధనము సంపాదించాలి. న్యాయముగా సంపాదిస్తే సరిపోదు కనుక అన్యాయముగా సంపాదించాలి. అన్యాయంగా సంపాదించడానికి ఎన్నో మోసం మాటలు, ఎంతో మోసకరమైనటువంటి క్రియలు, ఎన్నో రకరకాలైనటువంటి మోసమైనటువంటి పద్ధతులు కలిగి ఉంటారు. చూడండి, తిండి తినాలంటే భయం. మా చిన్నప్పుడు మా అమ్మ ఏమని తెలుసా? పేరు నువ్వు తినట్లేదు, పక్కగా ఉంటున్నావు, తినని కొట్టి మరి తినిపించేసేవారు. కానీ ఇప్పుడు తిండి తినాలంటే భయము.
బాబా ఏంటంటే ఏం ఎక్కువైపోతాము, ఏం జరిగిపోతాము. చికెన్ అంటే ప్రమాదం అంటారు, మటన్ అంటే ప్రమాదం అంటారు, చేప తింటే ప్రమాదం. మళ్ళీ కొంతమంది ఏమంటారు, చేప మంచిది అంటారు, మటన్ తినాలంటారు. ఒక్కొక్క రీతిగా ఇప్పుడు మనుషులు ఏం చెయ్యాలో అర్థం కాలేకుండా అయిపోయినటువంటి బ్రతికేందుకు అనగా లోకం అంతా కూడా మోసముతో నింపబడిపోయింది. అయితే ఈ మోసకరమైనటువంటి ఈ లోకం ఎందుకు మోసము? ఇదంతా కూడా చూస్తే ఈ మోసానికి మూలం ఏంటి? ఎందుకు మోసం చేస్తున్నారు? ఒకటి ధన సంపాదన, డబ్బు సంపాదన. ఈ రోజున మనుషుల మీద అపవాది వేసే మొట్టమొదటి ఉరి ఏంటి అనగా చూడండి, ధనాశ. ధనము, ఎందుకు ధనము? చూడండి, అయితే ఈ ధనం ఇస్తున్నప్పుడు అది దైవ చిత్తానుసారమైనదా, దైవ చిత్తానికి వ్యతిరేకమైనదా? ఈ రోజున మనం కష్టపడినప్పుడు మనకు రావాల్సింది మనం తీసుకోవడం తప్పు కాదు, అది మనది. మనది కానటువంటిది మనకి కావాలనుకుంటే మోసము. చూడండి, మనకు రావాల్సింది మనకు రాకుండా, మనకి ఇవ్వాల్సింది మనకి ఇవ్వకుండా మన అంటే ఎందుకు మోసం చేస్తున్నారు అనగా ధనాశ. ధనాశ. నీకు రావాల్సింది నీకు తీసుకోవడం తప్పు కాదు, కానీ నీకు రాకూడని దానిని కూడా నీవు కావాలని కోరుకోవడం ధనాశ. ఈ రోజున దేవాది దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటి అనగా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. పక్షి ఏ రీతిగా అయితే ఉరి వైపుగా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడో మనుషుల మీద కూడా అపవాది ఉరి వేస్తాడు. ఎలాగ వేస్తాడో, బాణము ఎలాగ లాగడానికి ఉరి దగ్గరికి లాగుతాడు అనగా మొట్టమొదటిగా ధనాన్ని చూపిస్తాడు కనుక ధన మోసంలో నువ్వు పడిపోవద్దు అంటున్నాడు. ఈ రోజున ధన మోసంలో పడిపోవద్దంటే పేదరికంలోనే ఉండాలా ప్రభు అంటే దేవాది దేవుడు పేదరికంలో ఉండడము దైవ చిత్తము కానే కాదు. ఒకవేళ నిజంగా పేదరికంలో ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారంటే అబ్రహాము పరలోక రాజ్యంలో ఉండనే ఉండకూడదు. కానీ వాక్యంలో రాయబడింది అబ్రహాము బహు ధనవంతుడని వాక్యంలో రాయబడింది. అయితే చూడండి, మత్తయి సువార్తలో ఉన్న ధనవంతుడికి ఆది కాండంలో ఉన్న అబ్రహాము గారిలో ఉన్నటువంటి ధనవంతుడు అన్న మాటకి చాలా తేడా ఉంది. అతని చేతుల్లో ఉన్నది ధనమే, ఇతని చేతుల్లోనే ఉన్నది ధనమే. కానీ నరకాగ్నిలోకి వెళ్ళిపోయిన ధనవంతుడు చేతిలో ఉన్న ధనము, చేతిలో ఉన్నటువంటి ధనము తనకు దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా రాయబడింది అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవుని చేత అన్ని విషయాలలో కూడా దేవాది దేవుడు అతనిని ఐశ్వర్యవంతుడుగా నిలవబెట్టాడు. ఈ రోజున ధనము అన్నది మనకు అవసరమని దేవుడికి తెలుసు. ఈ రోజున ధనం అనేది మనకు అవసరమని దేవుడికి తెలుసు. ఒక్కొక్కసారి మన జీవితాలలో పరీక్షలు కలుగుతాయి. పరీక్షలుగా ఒక్కొక్కసారి పేదరికం అనుభవిస్తాం, ఒకసారి కష్టాలు అనుభవిస్తాం, ఒకసారి చూడండి చాలా వేదనకరమైన దుఃఖకరమైన పరిస్థితులు అనుభవిస్తాం. అలాంటి పరిస్థితులు అపవాది ఎరలు వేస్తుంది. చూడండి, ఎరలు ఎలా చేస్తుంది అంటే ఇదిగో ధనం వస్తుంది రమ్మన్నప్పుడు దేవాది దేవుడిని ఎదిగిన వారు కనుక ఇది న్యాయబద్ధమైనదా, ఇది అన్యాయమైనదా గ్రహించుకోవాలి. అన్యాయమైన ధనము మనకి అవసరం లేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అన్యాయమైనటువంటి ధనమును మనము కోరుకోకూడదు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దగ్గర చూడండి సొదొమ రాజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనగా లోతును బట్టి అబ్రహాము సొదొమ ప్రాంతాన్ని కాపాడాడు. కాపాడిన తర్వాత సొదొమ రాజు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వు ఎంతగానో మమ్మల్ని కాపాడావు కాబట్టి ఇదిగో ఈ యొక్క జనాంగము నాకు ఇచ్చి ఈ యొక్క ఐశ్వర్యం అంతా నువ్వు పట్టుకుని వెళ్ళిపోమంటే అబ్రహాం ఏమన్నాడమ్మా, నీ దానిన నూలు పోగైన చెప్పుల వారైనా నాకొద్దు, నేను తీసుకొనని సర్వశక్తివంతుడైన దేవుని ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకనగా ఆ యొక్క ప్రాంతము శాపగ్రస్తమైన ప్రాంతము. శాపగ్రస్తమైనటువంటి దీనిలోనిది నేను ఒక నూలు పోగైనా తీసుకోను, చెప్పుల వారైనా నేను తీసుకోను. ఎందుకనగా ఇది శాపగ్రస్తమైనది. నా దేవుడు నన్ను ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నా దేవుడు ఆశీర్వదించినప్పుడు ఈ శాపగ్రస్తమైన దానిని నేను పెట్టుకుంటే నేనే అబ్రహామును ధనవంతుడిని చేశానంటావు నువ్వు. ఆ మాట రాకూడదు కనుక నేను సర్వశక్తివంతుడైన దేవుని ఎదుట శాపగ్రస్తమైన దానిలో ఏది నేను తీసుకున్నని దేవుని ఎదుట ప్రమాణం చేసి ఉన్నానని అబ్రహాం మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు ధనం ఉందా లేదా? ధనం ఉంది, కానీ అన్యాయమైనటువంటి ధనం అతని యొక్క లేదు. హల్లెలూయా. దేవుడు చాలా
చాలా న్యాయవంతుడమ్మా. దేవుడు చాలా యథార్థవంతుడు. మనం అనుకుంటాం చూడండి, తరాలు మారిపోవచ్చు, కానీ చేసిన మోసము ఖచ్చితంగా దాని ప్రతిఫలము మనం అనుభవించేలాగా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కనుక మన మీదికి దూరంగా రావాలి తప్ప మోసము చేశామన్నటువంటి ఆ యొక్క ప్రతీకారము దేవుడి యొక్క నుండి మన మీదకి రాకూడదు. కనుక ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా ఉండాలి. అపవాదం ఏం చేస్తాడో తెలుసా, ఎప్పుడు కూడా ఆ ధనాశ వైపుగా ధనం చూపిస్తాడు. డబ్బులు వస్తే నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే నీకేం వస్తుందంటే ఈ తల్లి ఏం చేస్తుందమ్మా, ఊరి ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుని వెళ్ళిపోయా, అవును 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 మనకు డబ్బు కావాలి కదా అబ్బా, మన నేను కొరకు వెళ్ళిపోతే తెలియక ఆ పక్షి ఎలాగైతే వేటగాడు వేసినటువంటి ఊరిలోనికి చూడండి తొందరపడి వెళ్ళిపోతుందో, అలాగనే చూడండి త్వరపడి వెళ్ళిపోతుందో, అలాగనే ఈమె కూడా ఏం చేస్తుంది, పాలు వ్యాపారం చేసే వాళ్ళంటే ఏం చేస్తారమ్మా, డబ్బులు వస్తే అలాగే అలాగే వెళ్ళిపోతాం డబ్బులు వస్తే అదే చూపిస్తుంది అపవాది. చూపించిన తర్వాత వెనకాల ఉన్నటువంటి నరకాగ్ని కానీ, దేవుడే శత్రువు అయిపోతున్నటువంటి పరిస్థితి కానీ, అతను చేసినటువంటి ఆమె చేసినటువంటి ఆ యొక్క పాప ఫలము పిల్లల్ని చుట్టుకోవడం కానీ, ఆ యొక్క యాతన ఆమె అనుభవించడం ఏమి కనబడదు. ఆమెకు ఒకటే కనబడుతుంది, డబ్బు వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా, డబ్బు వస్తుందని పలుకు నడితే ఆమె జీవితంలో ఎంత నష్టపోతుందో అది ఆమెకు అర్థం కాదు. ఈరోజు అపవాదం ఏం చేస్తా తెలుసా, ఒక్కొక్కరిని కూడా పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది, ఎలాగైనా సరే దేవుని యొక్క నుండి లేదంటే దేవుని యొక్క రాజ్యములకు చేరకుండా ఊరి వద్దకు లాక్కుని పోవాలని ఊరేస్తుంది. నరకాగ్నిలోనికి లాక్కుని పోవాలని ప్లాన్ చేస్తుంది. మనకి చూపిస్తుంది. మనకి ఏం చూపిస్తుంది అనగా ధనాన్ని చూపిస్తుంది. ధనం ప్రతి ఒక్కరికి అవసరమే కనుక మనల్ని తప్పటడుగులు వేసేలాగా చేస్తుంది, పాప వైపుగా నడుచుకునేలాగా చేస్తుంది. మనం సంతోషంగా వెళ్ళిపోతాము, మోసాలు చేసేస్తాము, ఏదేదో రకరకాలైన మోసపు మాటలు మాట్లాడేస్తాము, అన్ని చేసేసిన తర్వాత అబ్బా ధనం మనకు వచ్చేసింది అనుకుంటాం, కానీ అది మన జీవితాన్ని నాశనం చేసేస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు ధనాపేక్షులై ఉండకుడి. మీకు ధనం కావాలని నాకు తెలుసు, నేను ఇస్తాను మీకు, కానీ అన్యాయమైనటువంటి వచ్చుబడి మీకు వద్దు. మనకు వచ్చిన దాంట్లో న్యాయబద్ధమైనది కావాలి, న్యాయబద్ధమైనది కావాలి, అన్యాయమైనది మనకు రాకూడదు. చూడండి, వాక్యం ద్వారా చూద్దాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చదువుకో. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. చాలు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ఇప్పుడు భక్తిహీనులు అంటే ఎవరమ్మా, భక్తి ఉన్నవాళ్ళు మోసం చేస్తారమ్మా, చెయ్యరు. భక్తిహీనులకు మోసం చేస్తారు, లేని మాటలో చూడండి మోసం చేస్తారు. ఎలాగైనా సరే డబ్బు కావాలంటే వాళ్ళకి కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఏమనంటే, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వేరే వేరే వాళ్ళ ఇళ్ళలో కనపడతాయి. అంటే నా ఇంట్లో కాదమ్మా, ఎలాగైనా సరే వచ్చుకొని మనం ఎంతో కష్టపడి కొనుక్కుంటాం. అది మన ప్రయాస, డబ్బంతా ఊడ్చుకొని ఏదో చూడండి ఒక పూట తిండి కొంచెం తక్కువ తినో, లేకపోతే ఏదో త్యాగపూరితంగా ఇది కావాలి కదా అని కొనుక్కుంటాం. వేరే వాళ్ళు ఏం చేస్తారు, పక్కింటి వాళ్ళు చాలా ఈజీగా వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, చక్కగా పట్టుకుని వెళ్ళిపోయి ఇంటి దగ్గర వేస్తే 1 సంవత్సరం తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు వాడడం మనకు కనబడినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది. మనం ఎంతో ప్రయాసపడి ఉన్నాం కదా, దీని కొరకు మనం ఎంతో కష్టపడి వెతికాము దొరకలేదు, ఏమైపోయిందో అర్థం కాదు కదా, అది ఎక్కడుంది. ఒకరి గృహంలో వాళ్ళు వాడుతుంటున్నారు, అది వారి జీవితంలో వారి శాపం. అది మనకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఊరిలో వేసాం చూడండి, అపవాదం వేసిన ఊరిలో పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనకి ఏం దాచబడింది, శాపము దాచబడి ఉంది, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు, అబ్బా మన ఇంట్లో ఒక డబ్బా వచ్చింది కదా, అబ్బా మన ఇంట్లో మనకి ఇది వచ్చింది కదా, అబ్బా మన ఇంట్లో మనకి ఇది వచ్చింది కదా అనుకుంటున్నావు, కానీ అది నీ జీవితానికి శాపం అని నీకు తెలియదు. నువ్వు అనుభవిస్తూనే ఉంటావు, కానీ అది నీకు అర్థం కాదు, దాని వలన వచ్చిందని నీకు అర్థం కాదు. అపవాదం ఏం చేస్తుంది తెలుసా, ఎరలు వేసి లాగుతుంది. కనుక మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. భక్తిహీనులు ఏం చేస్తారు, దొంగతనాలు చేస్తారు. భక్తిహీనులు ఎదుటి వారికి అన్యాయంగా తీసుకుంటారు, అది వారికి లాభం అనుకుంటారు, అది మనం ఉపయోగించుకుంటున్నాం, అది మనకు మేలుకరం అనుకుంటారు, కానీ అది లాభకరం కాదని మనుషులు చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది సత్యము. దొంగిలించింది మనకి లాభకరము కానీ
లాభం అనుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నామంటే మనకు తెలియకుండానే అది మన జీవితానికి ఒక శాపాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ ఆ శాపంలోనే మనం నడుస్తున్నామేమో. ఇక చూడండి, వాక్యం ద్వారా చూద్దాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. చాలమ్మా. చూడండి, మోసము చేత సంపాదించేవాడు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండమ్మా. మీ ఇంటిలో ఉండిన ఏ వస్తువైనా సరే, ఒకవేళ మోసము చేత సంపాదించిన ధనము మీ ఇంటిలో ఉందేమో, ఒకసారి మీరు పరీక్షించుకోండమ్మా. మోసం ఇక దేవుడు చెప్తున్నటువంటి మాట, మనుషులు చెప్పిన మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడి మాట, మోసము చేసిన వారి యొక్క సంపాదన, వారి యొక్క ధనము క్షీణించిపోతుంది అని రాయబడి ఉంది. ఒకవేళ మీ ఇంటిలో ఏదైనా నువ్వు కష్టపడకుండా కానీ నువ్వు మోసం చేసి వాళ్ళ కళ్ళు కప్పి ఏదైనా నువ్వు తీసుకుంటే, అది చిన్నది కానివ్వండి, అది పెద్దది కానివ్వండి, ఏదైనా సరే అది నువ్వు తీసుకుంటే మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. ఒకవేళ నీ ఇంటిలో అలాంటిది ఏదైనా ఉంటే నీ జీవితంలో ఎన్ని నష్టాలు కలిగినాయో ఒకసారి నువ్వు పరీక్షించుకో. అది దాని కొరకే అని నువ్వు గ్రహించుకోవాలి. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు ఏమంటున్నాడు కదా, మోసం చేత సంపాదించినటువంటి ధనము నీ క్షీణించిపోతుంది, నీకు ఉండదు. నువ్వు దేవుడు దాన్ని దొంగతనంగా మోసంగా ఎంచి ఖచ్చితంగా తనకు వచ్చినటువంటి దానిని క్షీణింపజేస్తాడు. సంపాదించిన దానికంటే ఎక్కువ పోతుంది బయటికి. చూడండి, వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, మోసం మన ఇంటిలో ఏది ఉన్నా సరే దేవుని దయ ద్వారా అది నీ కష్టమైనా ఉండాలి, లేదంటే ఎదుటి వారిని ఇవ్వాల్సింది నీకు ఇచ్చైనా ఉండాలి, నీకు బహుమానంగా ఇచ్చిందైనా ఉండాలి తప్ప ఎదుటి వారి కళ్ళు కప్పి ఎదుటి వారిని మోసం చేసి ఒకవేళ ఏదైనా సరే నీ ఇంటిలో పెట్టుకుంటే అది నీకు శాపము శాపము శాపం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి వస్తువే కనుక నీ జీవితంలో నీ ఇంటిలో ఎక్కడైనా కనబడితే కనుక నువ్వు భయపడిపోవాలి, ఇదే నా జీవితానికి శాపం అని. చూడండి, మామూలు విషయం కాదు ఒక దొంగతనం అంటే. ఈ రోజున దొంగతనము ఇవన్నీ కూడా ఎందువల్ల అంటే, చూడండి, చాలా 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 చూడండి, మనము నశించిపోయేది దేని కొరకు అనగా ధనాశ, మోసం. ఎదుటి వారిని మోసం చేసి ఏదో సంపాదించేసాం అనుకుంటాం, కానీ మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈ రోజున మనం సంపాదించవలసింది ఏంటి అనగా ధనము కాదు. ధనం దేవుడు ఇస్తాడమ్మా. నీకు రావాల్సిందంటే దేవుడు ఎలాగైనా ఇస్తాడు. నీకు రావాల్సిందంటే దేవుడు నీకు ఎలాగైనా ఇస్తాడు. కానీ నీవు సంపాదించవలసింది ఏంటి? నువ్వు సంపాదించాలి అనగా దేవుడి యొక్క సన్నిధిని మనం సంపాదించాలి. దేవుడి యొక్క హృదయంలో స్థానాన్ని మనము సంపాదించాలి. చూడండి, వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే. మన జీవితంలో ధనము కంటే కూడా కోరుకున్నదగినవి చాలా ఉన్నాయి. నెమ్మది లేకుండా డబ్బు అంటే సుఖమే ఉందమ్మా. నెమ్మది అన్నది మన హృదయానికి ఉండాలి. నెమ్మది ఎవరిస్తారు మనకి? నెమ్మది రావాలంటే దేవుడే. మన జీవితాలకు నెమ్మది దేవుడే కలుగు చేయగలడు కనుక యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట మనకి చాలా మంచిది. ఎందుకనగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనలో మోసం ఉండదు. ఒకవేళ మనలో మోసం ఉందంటే మనం భయభక్తులు కలిగిన వారము కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అనగా, భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవద్దు. ఎందుకనగా భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకుంటే అవి చిమ్మెట్లు తినివేస్తాయి, దొంగలు దొంగిలుతారు. కాబట్టి మీరు ఏం చెయ్యాలనగా పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవాలంటున్నాడు. ఉంది పరలోకంలో ఎలా ఉంటదంటే, మనం బంగారం కోసం కష్టమంతా కూడా పక్కన పెట్టి బంగారం కొని తలల మీద చెవులకో మెడలకో ఏదో వేసుకుంటాం. మళ్ళీ ఏమంటారమ్మా కొంతమంది, కాళ్ళకు బంగారం పెట్టుకోకూడదు అంటారమ్మా. విన్నారమ్మా? కాళ్ళకి ఏం పెట్టుకోకూడదమ్మా? బంగారం పెట్టుకోకూడదు. అంటే మన
ఎక్కువైపోయినదనే కదా అర్థం. మన కాళ్ళ దగ్గర ఎవరైనా పడ్డారంటే దాని అర్థం తక్కువ. అంటే బంగారం నీ కాళ్ళ దగ్గర అంటే నీ ఎదుట నువ్వు బంగారాన్ని తక్కువ చేయకూడదు. అంటే నీకంటే బంగారం గొప్పది ఈ లోకం చెప్తుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? పరలోకంలో బంగారం నీ మీద కాదు, బంగారం మీద నీ కాళ్ళు మోపి నడుస్తావు, అలాంటి నా జన్నికి ఇస్తాడు, నా దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. మన పాదాల కింద వేస్తుంది చూడండి, వెయ్యబడి ఉంటుంది బంగారం. ఆ బంగారపు రోడ్ల మీద మనం నడుస్తాం. అంటే బంగారం ఎక్కడ ఉంటుంది? మన కాళ్ళ కింద ఉంటది. అందుకే దేవుడు అంటాడు, దానికంటే నువ్వే గొప్పదాని అమ్మ, నా దగ్గరకు రా, నీ గొప్పదాన్ని ఎటు చూపిస్తాను అంటాడు. కానీ లోకం ఏమంటా తెలుసా? ధనమే గొప్పది, బంగారమే గొప్పది అంటది. ఎందుకనగా ఆ యొక్క పరిస్థితుల్లో ఆ విధానమైనటువంటి ఎరలు వేసి మనల్ని లాగుతుంది కనుక దేవుడు అంటున్నాడు, పరలోకములో ధనం సంపాదించుకోవాలి. పరలోకంలో ధనం ఎలా సంపాదించుకుంటాం అనగా మన సత్క్రియల ద్వారా పరలోకములో ధనం సంపాదించుకుంటాం. సత్క్రియలు అనగా పేదవారికి భోజనం పెట్టడంలో, ఎదుటి వారు ఆపదలు ఉంటే ధనం సహాయం చేయడంలో. చూడండి, ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, వారికి కొంచెం మనము సహాయం అందించడంలో, ఎదుటి వారి బాధలు ఉంటే వారి కొరకు మనం ప్రయాసపడి వేదన పడి ప్రార్థన చేయడము, ఎదుటి వారి క్షేమం కొరకు ఆరాటపడము, ఇవన్నీ కూడా సత్క్రియలు. మనం ఏ పని చేసినా పరలోక రాజ్యంలో మనకి ధనం సమకూర్చబడాలంటే దానిలో లోపం ఉండకూడదు. దానిలో లోపం ఉండకూడదు. హృదయపూర్వకమైన పరిచర్య, హృదయపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకమైన తపన, హృదయపూర్వకమైన భారము కలిగి ఉండాలి. అంతా కూడా మ్యాజిక్లు, యాక్షన్ భారము, యాక్షన్ పరిచర్య అంటే కనుక ఆ యాక్షన్ అక్కడ తెలిసిపోతాయి కనుక యాక్షన్తో కూడిన ఏది కూడా పరలోక రాజ్యంలోకి చూడండి వెళ్ళడానికి అర్హత ఉండదు. అక్కడ మనకి ధనము సమకూర్చబడదు. కాబట్టి అపవాది ఏం చేస్తుంది మనల్ని అనగా ఈ లోకములో ధనమును చూపించి మనల్ని ఆకర్షిస్తుంది, మోసం చేయడానికి ప్రేరేపిస్తుంది, మోసం చేసినటువంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రేరేపిస్తుంది. మనం జాలి పడాల్సిన విషయం ఏంటంటే అయ్యో వాళ్ళు ఆనందపడిపోతారు, అప్ప తెచ్చేసాం కదా, ఒక చీర తొక్కులు ఇచ్చేసాం కదా, ఒక ఉల్లిపాయ తొక్కులు ఇచ్చేసాం కదా అనుకుంటున్నారు. కానీ అది మన జీవితానికి ఎంత శాపాన్ని తీసుకొస్తుందో, ఆ శాపము రానివ్వడానికి మనకు అపవాది ఎర్రలు వేస్తుందని తెలియక సంతోషంతో తగిలించేస్తాం, సంతోషంతో మోసం చేసేస్తాం, సంతోషం అనుకుంటాం. అది మనల్ని చాలా వ్యాధులకు గురి చేస్తుంది. ఇంకా చూడండి.